నమస్తే మోజో టీవీకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. న్యూఢిల్లీలో జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్ కు ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం. అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి మూల విరాట్ను తాకిన సూర్యకిరణాలు. తెలంగాణ తల్లికి ఘోర అవమానం, విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు. మంగళవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్ కు ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలికారు. సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 3 వరకు భారతదేశంలో అధికారిక పర్యటనలో ఉన్న హోల్నెస్ ఆ దేశానికి తన మొదటి పర్యటనను సూచిస్తున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. दोनों देशों के डेलीगेट्स, मीडिया के साथियों, नमस्कार। प्रधानमंत्री होलनेस और उनके डेलीगेशन का भारत में स्वागत करते हुए मुझे बहुत खुशी हो रही है। आज पहली बार जमैका के प्रधानमंत्री की भारत की द्विपक्षीय यात्रा पर आए हैं, इसलिए हम इस यात्रा को विशेष महत्व देते हैं। प्रधानमंत्री होलनेस लंबे समय से भारत के मित्र रहे हैं। मुझे कई बार उनसे मिलने का अवसर मिला है और हर बार मैंने उनके विचारों में भारत के साथ संबंधों को मजबूत करने की प्रतिबद्धता को महसूस किया है। मुझे विश्वास है कि उनकी यात्रा से हमारे द्विपक्षीय संबंधों के साथ साथ पूरे कैरेबियन क्षेत्र के साथ हमारे एंगेजमेंट को नई ऊर्जा मिलेगी। फ्रेंड्स, भारत और जमैका के संबंध हमारा साझा इतिहास, साझा लोकतांत्रिक मूल्य और मजबूत पीपल टू पीपल टाइज पर आधारित है। 4 C's हमारे संबंधों को अंकित करते हैं: कल्चर, क्रिकेट, कॉमनवेल्थ और कैरिकॉम। आज की बैठक में हमने सभी क्षेत्रों में अपना सहयोग సుదృఢ करने पर विचार किया। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆహ్వానించారు. అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సమావేశమయ్యారు. అక్టోబర్ 4 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని చంద్రబాబు నాయుడుని ఆయన కోరారు. బ్రహ్మోత్సవాల మొదటి రోజు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తానని చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేకి తెలిపారు. ఈ సమావేశంలో ఆరణి మదన్ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకాయి. లేలేత కిరణాలు స్వామివారిని స్పర్శించడంతో భక్తులు పులకించిపోయారు. ఏటా మార్చి 9, 10, అక్టోబర్ 1, 2 తేదీల్లో స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తుంది. దక్షిణాయనం, ఉత్తరాయణ మార్పుల్లో 3 నుంచి 9 నిమిషాల పాటు సూర్యోదయం వేళ సూర్యకిరణాలు స్పర్శించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ తెలిపారు. వాతావరణ మార్పుల వలన చాలా కాలం తర్వాత స్వామివారిని సూర్యకిరణాలు తాకడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. Bien,
సైదుగాంలో పింఛన్ల పంపిణీ చేసిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని అవ్వాతాతలకు 1వ తేదీకి 4000 పింఛన్ అందజేసి వారిలో ఆనందం నింపుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గార మండలం కొత్తూరు సైరిగంలో ఎమ్మెల్యే శంకర్ పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి 1వ తేదీనే పేదలకు పింఛన్లు అందజేస్తున్నట్టు వివరించారు. ఈ ఆసరా లేని వృద్ధులకు నిరాశ్రయులకు పింఛన్ అందజేసి వారిని ఆదుకుంటుందని చెప్పారు. వైసీపీ హయాంలో పింఛన్ ఎప్పుడు అందుతుందో తెలియక దిక్కులు చూసిన పేదలకు కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని అన్నారు. 1వ తేదీ వచ్చిందంటే పేదలలో పండుగ వాతావరణం నెలకొంటుందని వివరించారు. ఆయాలకు కూడా వేసేస్తాం డబ్బులని. సో అందరికీ ఇలా జరుగుతుంది. మొదట 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి 250 రూపాయలు పెంచాడు. మొదట 100 రోజుల్లో 2019-24 గవర్నమెంట్లో మొదట 100 రోజుల్లో ఆయన పెంచింది ఎంత? 250 రూపాయలు. మనం ఎంత పెంచాం? 1000 రూపాయలు. గర్వంగా మనం చెప్పుకోవాలా లేదా? ఈ 1000 రూపాయలు 12,000 చొప్పున 60,000 రూపాయలు వాళ్ళకి మనం ముందు బలం చేకూర్చున్నట్టు. ఇదే 250 పెంచితే 5 సంవత్సరాలకి ఎంత వస్తుంది? ఎవడకు ఎంత మోసం. సో అందుకు ఇలాంటి కొన్ని ఇంకా మాయ మాటలు చెప్పి సిగ్గు ఒగ్గు లేకుండా ఊర్లో తిరుగుతారు. సో మీరు వాళ్ళందరికీ తిప్పికొట్టండి. మీకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ మాట కట్టుబడి ఉంటాం, ప్రతిదీ చేస్తాం. కాకపోతే పరిస్థితుల దృష్ట్యా స్లోగా అవుతుంది. రైతు భరోసా కూడా జనవరికి పడిపోద్ది. తర్వాత మీరు ఎన్నాళ్ళలాగా ఇక్కడ సచివాలయంలో కొడితే మీ ఊరు ధాన్యం తీసుకెళ్ళి ఒప్పంగి ధాన్యం తీసుకొచ్చి శ్రీకూర్మం ధాన్యం తీసుకెళ్ళి అలికాము ధాన్యం తీసుకెళ్ళి నర్సనపేట, అలాంటి పిచ్చి పనులు కాకుండా ఎవరి ధాన్యం ఎక్కడ మిల్లు కావాలంటే ఆ దగ్గరలో మీరు అమ్ముకోవచ్చు. అమ్మేసిన 48 గంటల్లో మీకు ఇవి కూడా పడిపోతాయి డబ్బులు. అందుకు మీ అందరూ ఈరోజు మీరు చూపించిన ఆదరాభిమానాలకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడూ మీకు ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా నేను ఉంటాను. మీరేం వరి అవ్వద్దు. అందరూ కలిసిమెలిసి శుభ్రంగా పని చేసుకోండి. మిగతాది ఏది ఉన్నా నేను చూసుకుంటాను. ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ చాలా కష్టపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నీచ రాజకీయాలు చేసిన సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చంపపెట్టు అని వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి పదవి ఉందని పెదవి జారి అబద్దాలను నిజం చేయాలని చూస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చంద్రబాబుని హెచ్చరించారు. భూమన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. చంద్రబాబు స్వార్థ కుటిల కుతంత్ర రాజకీయాలతో మహాప్రసాదానికి మలినం అంటించాలని చూస్తే దేవదేవుడు చూస్తూ ఊరుకోరని చెప్పారు. సాక్షాత్తు శ్రీవారే సుప్రీంకోర్టు ధర్మాసనంతో చంద్రబాబుకు చెంపపెట్టు లాంటి మాటలు పలికించారని అన్నారు. మహాప్రసాదాన్ని మాటలతో మలినం చేసేస్తే అబద్ధాన్ని నిజం చేయటానికి స్వపక్ష అక్షరాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవటం భక్తద్రోహం, ప్రజాద్రోహం, దేశద్రోహం, దైవద్రోహం. మనుషుల్ని మోసం చేయవచ్చు, మానవాతీతుణ్ణి మోసం చేయగలమా? ఆయన మహాప్రసాదానికే మాలిన్యం అంటగడితే భస్మం చేయకుండా సత్యాన్ని సర్వులకు చాటి చెప్పినాడు. ఈ రోజున లడ్డూ ప్రసాదం విషయంలో జరిగినటువంటి దుర్మార్గపు ప్రచారం ఎంత దారుణంగా మొత్తం ప్రపంచాన్నంతా కలచివేసిందో, ఈ రోజున ఒక భయానకమైనటువంటి వాతావరణం హిందూ సమాజాన్ని హింసకు గురి చేసిందో, దాన్నంతా కూడా భగవంతుడు ఆగ్రహించి ధర్మాసనం రూపంలో ఈ రకమైనటువంటి కామెంట్స్ను చేయించినట్టుగా మొత్తం హైందవ జాతి అంతా కూడా భావిస్తోంది. రాజీవ నేత్రుని రాజకీయాలలోకి లాగకండి, విశ్వరూప శక్తిని వివాదాల్లోకి తీసుకురాకండి అని ఎంత చెప్పినా కూడా వినకుండా ఈ రోజున ఇంత అన్యాయానికి ఒడిగట్టినటువంటి ప్రభుత్వం, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా ఉండి
ఈ రకంగా అనరానటువంటి మాటల్ని మాట్లాడి ఓ నాటు సారాయి తాగినటువంటి వ్యక్తి నడి రోడ్డుల్లో ప్రేలాపనలు చేసే విధంగా సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి అన్నప్రసాదం మీదనే ఇంత కలుషితమైనటువంటి మాటలు మాట్లాడితే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో గత వారం రోజులుగా చూస్తున్నాం. ఈ రోజున ధర్మాసనం చాలా సరిగ్గా స్పందించింది. వాస్తవాలు ఏంటి అన్నది బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈవో చెప్పినటువంటి మాటలకు తద్భిన్నమైనటువంటి మాటలు చెబుతూ కలాపం కోసం చంద్రబాబు తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ అని ప్రకటన చేశారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తిరుపతి లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణ మొదటి నుంచి తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు సరిగ్గా విచారణ చేస్తే చంద్రబాబు అబద్ధాలు బయటకు వస్తాయని అన్నారు. సీఎం స్థాయిలో ఉండి విచారణ చేయకుండా సాక్ష్యాధారాలు లేకుండా లడ్డూపై ప్రకటన చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలనే ఇలా చేశారని పేర్కొన్నారు. సిట్ ను హడావిడిగా ఏర్పాటు చేశారు. ఈ సిట్ పై తమకు నమ్మకం లేదన్నారు. ఇదివరకే చంద్రబాబు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో డీఐజీ స్థాయి అధికారితో సిట్ వల్ల నిజాలు బయటకు రావు, సిబిఐకి ఇవ్వాలని తాము కోరుతున్నామని చెప్పారు. సిట్టింగ్ జడ్జ్ పర్యవేక్షణలో ఈ విచారణ జరగాలని కోరారు. పవిత్రమైన తిరుపతి లడ్డు మీద నింద వేసి ఈరోజు శ్రీవారి భక్తులందరి మనోభిప్రాయాల్ని దెబ్బతీశాడు. సో మళ్ళీ ఆ భక్తుల మనోభిప్రాయాల్ని పునరుద్ధరించాలని, దానికి సుప్రీంకోర్టు కలుగజేసుకొని ఇది విచారించి నిజానిజాలు తెలపాలని మొదటి నుంచి మేము కోరుకుంటూనే ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసుని మరి స్వీకరించడం జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు కనుక కరెక్ట్ గా విచారిస్తే చంద్రబాబు నాయుడు అన్కో చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఎందుకంటే మీరే చూశారు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక సీఎం స్థాయిలో ఉండి తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా, ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, ఆయన మీద నింద వేయాలి, ఆయన్ని హిందువులకి దూరం చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క కామెంట్ చేశాడు అనేది స్పష్టం కాబోతుంది. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసు తీసుకునేంత వరకు, ఆ డేట్ అనౌన్స్ చేసేంత వరకు సిట్ వేయనే లేదు. అంటే ఉన్నత స్థాయి విచారణ ఎక్కొట్టాలి, ఉన్నత స్థాయి విచారణ జరిగితే తాను చెప్పిన అబద్దం బయటపడుతుందన్న భయంతో సిట్ ని హడావిడిగా ఏర్పాటు చేయడం మనందరం కూడా గమనించాలి. మొదటి నుంచి మాకు సిట్ మీద ఎందుకు నమ్మకం లేదు అంటే, తన పరిధిలో ఉన్న సిట్ ని చంద్రబాబు నాయుడు వేస్తే ఆల్రెడీ తను ఒక జడ్జిమెంట్ ఇచ్చేశాడు కాబట్టి దానికి లోబడే అధికారులు అబద్దాలు మాట్లాడతారు, నిజాలు చెప్పరు. ఎందుకంటే ఈరోజు సిట్ లో వేసిన అధికారి అడిషనల్ డీజీ, ఆయన కన్నా పెద్ద ర్యాంక్ లో ఉన్న టీటీడీ ఈఓ, మరి ఐఏఎస్ ఆఫీసరు మొదట మాట్లాడిన స్టేట్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారు అబద్దం చెప్పిన స్టేట్మెంట్ తర్వాత మాట్లాడిన దానికి తేడా చూస్తేనే ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ కి తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది. అందుకే మేము మొదటి నుంచి అడిగాము, సుప్రీంకోర్టులో విచారణ జరగాలి, సిబిఐకి డైరెక్షన్ ఇచ్చి విచారిస్తే ఖచ్చితంగా మత కల్లోలాలు సృష్టించాలనుకున్న చంద్రబాబు నాయుడు అన్కో అందరికీ కూడా బుద్ధి చెప్పే అవకాశం దొరుకుతుందని. సో ఈరోజు విచారణ స్టార్ట్ అయింది. దీన్ని సిబిఐకి అప్పచెప్పి సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో మరి విచారణ జరిగితే ఖచ్చితంగా హిందువుల మనోభిప్రాయాల్ని గౌరవించిన వాళ్ళమవుతాం, పునరుద్ధరించిన వాళ్ళమవుతాం. లేకపోతే చంద్రబాబు నాయుడు వేసిన ఈ నింద పవిత్రమైన లడ్డూని తినాలా వద్దా, దీంట్లో కలిసిందా లేదా అన్న అనుమానంతోనే భక్తులందరూ కూడా ఈరోజు లడ్డూ తినకుండా వెళ్లిపోతుంటే ఒక తిరుపతి అమ్మాయిగా చాలా బాధేస్తుంది. ఈ రోజే అలగర్ కోయిల్ మదురై దగ్గర మరి దక్షిణ తిరుమల చాలా పవిత్రమైన టెంపుల్, ఇక్కడ భగవంతుడిని కోరుకున్నాను, ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయి ఈ కేసుని విచారించాలి. తప్పు చేసిన వాళ్ళని, అలాగే అంటే తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా వాళ్ళని శిక్షించాలి అని భగవంతుడిని కోరుకున్నాను, సుప్రీంకోర్టుని కోరుకుంటున్నాను. తెలంగాణ తల్లికి ఘోర అవమానం. విగ్రహానికి నింపు పెట్టిన దుండగులు. సిద్దపేట అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు తెలంగాణ తల్లి విగ్రహానికి నింపు పెట్టారు.
ఈ ఘటనపై అఖిలపక్ష నాయకులు తీవ్రంగా స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఉదయం 5:45 ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకు పట్టణంలో 14వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాటకు కట్టుబడి పెంచిన పెన్షన్లను అందజేస్తున్న ఘనత చంద్రబాబుదే అని చెప్పుకొచ్చారు. ప్రజల మధ్య పండగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, పేదల కోసం పరితపిస్తున్న సీఎం చంద్రబాబు అని అన్నారు. లబ్ధిదారుల కళ్లలో ఆనందం కనపడుతుందన్నారు. ఎన్టీఆర్ భరోసా చరిత్రలో నిలవబోతున్నదని తెలిపారు. వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు ప్రభుత్వం మనోధైర్యం కల్పిస్తుందన్నారు. 4వ విడత పెన్షన్ పంపిణీతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. చంద్రబాబు వస్తేనే రాష్ట్రంలో పరిపాలన బాగుంటుందని ప్రజలు గ్రహించారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామన్నారు. 100కు 100% సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు సచివాలయ సిబ్బందితో కలిసి తణుకు మండలం కొమరవరం గ్రామంలో, ఇరగవరం మండలం గోటేరు గ్రామంలో, అత్తిలి మండలం కె సముద్రపు గట్టు గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్టోబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమాన్ని ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ, తణుకుపట్నంలోనూ కూడా ఇంటింటికి వెళ్ళి అందించడం జరుగుతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా గత 3 నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖునే పెన్షన్లు అందించడం వారందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈరోజు ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఈరోజు పెన్షన్ని ప్రతి నెల కూడా 1వ తారీఖున ఇంటింటికి వెళ్ళి అందించడం పట్ల వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్లు ఆపేస్తారు, లేకపోతే పెన్షన్ ఇంటింటికి ఇవ్వరు అని ప్రచారం ఏదైతే చేశారో దానికి విరుద్ధంగా ఈరోజు ఒకే రోజు దాదాపు 98% పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఈరోజు మన నియోజకవర్గంలో దాదాపు 25 కోట్ల రూపాయలు 34,500 పెన్షన్ని ప్రతి నెల కూడా ఈరోజు అందరికీ అందించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా 4,000 రూపాయల పెన్షన్, అదేవిధంగా దివ్యాంగులకి 6,000 నుంచి 10,000, 15,000 కూడా అందించడం జరుగుతుంది. అలాగే ఇంకా చాలామంది అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అక్టోబర్ నెలలో ఈరోజు కొత్త పెన్షన్ని నమోదు చేసుకునే కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. గత ప్రభుత్వంలో దాదాపు సంవత్సర కాలంగా వితంతువులుగా ఉన్న వారికి కూడా పెన్షన్లు మంజూరు చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అటువంటి వారికి కూడా త్వరలోనే ఈ ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఒకటే లక్ష్యంతో వెళ్తుంది, ఇటు అభివృద్ధి, అటు సంక్షేమాన్ని రెండూ కూడా సమపాల్లో తీసుకెళ్ళి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా ఈ రాష్ట్రం కోసం, అదేవిధంగా మన యువత కోసం, భవిష్యత్ తరాల కోసం వారు ఒక ప్రణాళిక ప్రకారం 2047 విజన్ 2047 ద్వారా ఈ రాష్ట్రాన్ని పురోగమన దిశలో తీసుకెళ్ళడానికి కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సమన్వయకర్తగా ప్రకటించిన తర్వాత మొదటిసారిగా విశాఖ వచ్చిన నన్ను ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలకడానికి వచ్చిన కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో పశ్చిమ నియోజకవర్గం ప్రజలు నన్ను తమ కుటుంబ సభ్యుడిగా చూసుకునేవారు. ఇప్పుడు కూడా నేను నీ కుటుంబ సభ్యుడిగా ఉంటానని తెలియజేస్తున్నాను. పవిత్రమైన వెంకటేశ్వర స్వామి లడ్డూలు కల్తీ జరిగితే సిబిఐ విచారణ ఎందుకు వేయడం లేదు? కూటమి ప్రభుత్వం భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. తప్పు ఎవరు చేసినా తప్పకుండా భగవంతుడు శిక్ష వేస్తాడని అన్నారు. కుటుంబ సభ్యుడు వస్తున్నాడు అన్న దాని మీద వీళ్ళందరూ కలిసి వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదానికి వెళ్ళిన ప్రజలు ఏ రకంగా బాధపడుతున్నారు, ఏ రకంగా నిలదీస్తున్నారు అన్న విషయం అందరికీ తెలుసు. మోరోవర్ ఈ మధ్య
అతి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి. ఒక్కటైతే నేను చెప్పగలను, ఇది అతి పవిత్రమైనటువంటిది. ప్రపంచంలోనే అనేక మంది భక్తులు ఉన్నటువంటి దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం. అలాంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అపవిత్రత అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి అనేక మంది మాట్లాడుతున్నారు, అనేక రకాలుగా చెప్తున్నారు, మీరు కూడా వివరణలు ఇస్తున్నారు. ఈ రిపోర్ట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఈవో ఇలా చెప్పాడు, ఈ ల్యాబ్ రిపోర్ట్ ఉంది, ఆ ల్యాబ్ రిపోర్ట్ ఉందని చెప్పి అనేక మందిని కన్ఫ్యూజన్ చేస్తూ భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం సూటిగా ఒకటే చెప్తున్నా, రైట్, సిబిఐ ఎంక్వైరీకి మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు? తప్పు జరిగితే సిబిఐ ఎంక్వైరీకి మీరు ఒప్పుకోవాలి. సిబిఐ ఎంక్వైరీకి వస్తే నిజ నిర్ధారణ అవుతుందిగా, మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, వెంకటేశ్వర స్వామిని టచ్ చేసినటువంటి ఏ వ్యక్తి కూడా ఇంతవరకు బతికి బట్టకటువంటి దాఖలాలు లేవు. వెరీ సూన్ నిజం నిరూపణ, ఇదొక్కటి మాత్రం నేను చెప్పగలను. అది ఎవరైనా కానీ వెరీ సూన్. ఇది తప్పు. కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడం అన్నది అది అనాగరికత. అలాంటి అనాగరికత చేస్తున్నటువంటి ప్రభుత్వాల్ని ఎవరు కూడా క్షమించకూడదు. ఈ విషయంలో మాత్రం నేనైతే బాధపడుతూ ఉన్నా. నేనే కదా, అనేక మంది బాధపడుతున్నారు. పార్టీలు వేరు, పార్టీ పద్ధతులు వేరు, పార్టీ సిద్ధాంతాలు వేరు. ప్రభుత్వంలో ఉండేటప్పుడు కొన్ని పాటించాలి. నిజంగా అక్కడ పొరపాటు జరిగి ఉంటే, నిజంగా అక్కడ పొరపాటే ఉండుంటే మరి వెంటనే ఇంతమంది అడుగుతున్నప్పుడు మరి వెంటనే మీరు సిబిఐకి ఎందుకు అప్పచెప్పలేదు కేసు? అప్పచెప్తే నిజ నిర్ధారణ అయిపోతుందిగా. మీరు హ్యాపీగా ఎస్ అక్కడ తప్పు జరిగింది కాబట్టి మేము సిబిఐకి ఇచ్చామని చెప్పొచ్చు కదా. మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు వేయలేకపోతున్నారు? అందుకని వెంకటేశ్వర స్వామి పవర్ ఏంటి అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు, ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళకి కూడా తెలుసు. అందుకని తప్పకుండా వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. ఒక్కటి మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను, దయచేసి ఇలాంటి తప్పులు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపాలి. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలి. ఏఎస్ఎఫ్, పీడీఎస్యు, ఏఐవైఎఫ్ సంఘాల్లో డిమాండ్. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని అనేక పోరాటాలు, 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం సరికాదని పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వినోద్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం యుగంధర్, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ రవి, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసరావులు మాట్లాడుతూ లాభార్జన గల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపయోగపడుతున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన హామీలను మోదీ ప్రభుత్వం విస్మరించిందని, వీటిపైన ప్రధాని మోడీని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. విశాఖ ఉక్కు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిద్ర నటిస్తుందని, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం టోల్ ప్లాజా వద్ద నిన్న రాత్రి దాడి దోపిడీకి పాల్పడిన 7గురిని అరెస్టు చేసి వారి నుంచి 1.70 లక్షలు నగదు, 2 బైకులు, 10 విదేశీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు నర్సాపురం డీఎస్పీ మురళీకృష్ణ చెప్పారు.
కోనసీమ జిల్లాకు చెందిన రాపాక చంద్రరావు విదేశీ వస్తువులు కొనుగోలు చేసి అమ్ముతుంటాడు. ఇదే వ్యాపారం చేస్తున్న వెంకటరెడ్డి, మాణిక్యాలరావు ఇద్దరు కలిసి చంద్రరావు వ్యాపారాన్ని దెబ్బతీయాలని కుట్రతో దోపిడీకి స్కెచ్ వేశారన్నారు. బాధితుడు ఫిర్యాదును నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నర్సాపురం లాడ్జిలో దాక్కున్న 2 నిందితులతో పాటు వీరికి సహకరించిన మరో 5గురిని కూడా అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వచ్చిన తర్వాత ఈ యొక్క గల్ఫ్ నుంచి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి సామాన్లు, సరుకులు, సెంటు బాటిల్స్, కళ్ళదోళ్ళు, ఇంకా వస్తువులన్నీ కూడా తక్కువగా కొనుక్కొని బయటకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటాడు. అలాగే వాళ్ళ దగ్గర ఏమైనా కరెన్సీ ఉంటే కూడా కరెన్సీ లీగల్గా ఉన్నటువంటి వాళ్ళకి తీసుకెళ్ళి అమ్ముతాడు. ఈ రకంగా వ్యాపారం సాగిస్తుంటే అదే వ్యాపారం చేస్తున్నటువంటి మేడిద వెంకటరెడ్డి, అతను కూడా సెకండేపల్లి, అలాగే జవాది మాలికా బాబు, సేమ్ బిజినెస్ అన్నమాట. వీళ్ళకి కూడా మాలికా బాబుకి, వెంకటరెడ్డికి, వాళ్ళిద్దరికి ఇతను చేస్తున్న వ్యాపారం వల్ల వాళ్ళకు కొంచెం అడ్డు తగులుతున్నాడని, వ్యాపారంలో ఉన్న లావాదేవీల వల్ల ఇతన్ని ఏదైనా చేయాలని ట్రాప్ చేసి ఇక్కడికి వచ్చేటట్టుగా గంటారాజు అనే ఆసామి ద్వారా పిలిపించారు. మా దగ్గర డబ్బులు ఉన్నాయి, కరెన్సీ మేము తక్కువగా అమ్ముతామని చెప్పి పిలిపించడం జరిగింది. దాని మీద అతను 2 లక్షలు క్యాష్ అప్పు తీసుకుని వచ్చి, అంటే అతను కూడా పెద్ద రిచ్చేం కాదు, అప్పులు చేసుకుని తెచ్చుకొని మళ్ళీ ఇవన్నీ వ్యాపారం చేసి తీర్చుకుని అన్నీ ఏదో మార్జిన్ మిగిలేటట్టుగా చూసుకుంటాడు. 2 లక్షలు క్యాష్ తీసుకుని వచ్చి ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి రాజుగారి తోట దగ్గరికి రమ్మని చెప్పారు. అక్కడికి వచ్చాడు. వచ్చేదానికి వీళ్ళు అప్పటికే పురమాయించుకున్నటువంటి 3 ప్రత్యేకంగా పురమాయించారు. ఆకుల ప్రభుతేజ, సాధనాల మణికంఠ సూర్యతేజ, బయ్యా హింసాగర్ 3 కుర్రాళ్ళని అతన్ని కొట్టి డబ్బులు లాక్కొని వెళ్ళేటట్టుగా ఒక సెటప్ చేశారు. ఒకవేళ అది మిస్ అయితే వీళ్ళు 4, 5 వీళ్ళు వేరే ఉన్నారు. వీళ్ళంతా ప్లాన్ వేసుకుని చక్కగా ఉన్నారు కాబట్టి ఆ ప్లాన్ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేశారు. అతను కొట్టడం, ముఖం మీద కొడుతూ ఉంటే అతను దెబ్బలు తగిలి బ్లడ్ బ్లీడింగ్ ఇంజరీస్ అయినాయి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మందికి పైగా పిల్లలు క్యాన్సర్ తో బాధపడుతున్నారని, ప్రతి సంవత్సరం కొత్త బాల్య క్యాన్సర్ కేసులు సంభవిస్తున్నాయని లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ అన్నారు. స్థానిక అక్షర పాఠశాలలో బాల్య క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమంలో లయన్స్ కార్యదర్శి, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ పైడి సింధూర మాట్లాడుతూ, బాల్యంలోని క్యాన్సర్లు రావటం దురదృష్టకరమని, పెద్దల శరీరంలో క్యాన్సర్ లక్షణాలను గమనించవచ్చని, పెద్దవారితో పోలిస్తే పిల్లల్లో క్యాన్సర్ను గుర్తించడం చాలా కష్టమన్నారు. 5 నుండి 10% బాల క్యాన్సర్లు వారసత్వంగా లేదా జన్యుపరమైన కారణాల వల్ల సంభవిస్తాయని, చిన్ననాటి క్యాన్సర్లలో అనేక రకాలు ఉన్నాయని, ఇవి పెద్దల క్యాన్సర్లకు చాలా భిన్నంగా ఉంటాయన్నారు. స్క్రీనింగ్ అనేది ఎటువంటి లక్షణాలు లేని వ్యక్తులలో క్యాన్సర్ వంటి వ్యాధిని పరీక్షించడమని, చిన్ననాటి క్యాన్సర్లు చాలా అరుదు కాబట్టి ఎక్కువ ప్రమాదం లేని పిల్లల్లో క్యాన్సర్ను గుర్తించడానికి విస్తృతంగా సిఫార్సు చేయబడిన స్క్రీనింగ్ పరీక్షలు లేవన్నారు. వీలైనంత వరకు ఆరుబయట లభించే ఆహార పదార్థాలను దూరం పెట్టాలని, ప్రతిరోజు వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలని, మంచి అలవాట్లతో మన ఆరోగ్యం పదిలమన్నారు. ఇందులో హై షుగర్స్ తో చేస్తారన్నమాట. అండ్ గ్యాస్ ని పెట్టి హై షుగర్స్ తో స్టోర్ చేస్తారు. సో అది కూడా మద్యపానం. ఓకే, సో అండ్ దాంతో పాటు అబ్బాయిలు ముఖ్యంగా స్మోక్, పైన గుట్కా ఇలాంటి వాటి జోలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇండివిజువల్ గా చిన్న చిన్న క్యాన్సర్స్ చెప్తూ ఏదైనా అవాయిడ్ చేయాలో చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వెల్లింగ్, వాపుల్లా కానీ, కుట్టుల్లా కానీ, కాయల్లా కానీ బాడీలో ఏ చోట ఉన్నా. అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ చైల్డ్హుడ్ డిసీజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అందుకు పిల్లలు ఎప్పుడూ భయపడక్కర్లేదు. క్యాన్సర్ అన్నది పెద్దవాళ్ళలో వచ్చే డిసీజే. 90% అంటే 100లో 1 మాత్రమే చిన్నపిల్లల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. జెనెటిక్ గా వంశపారంపరంగా వస్తాయి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.